ఇప్పుడు ఇండియాలో చాలా బాగుంటుంది అనుకుంటున్న ఈ కంపెనీకి ఒక చిన్న షాక్ అయితే తగిలిందండి. హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ వాళ్ళు రీసెంట్‌గా రిజల్ట్స్ ప్రకటించారు. ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత ఇన్వెస్టర్స్‌లో కాస్త భయాలైతే మొదలయ్యాయి. ఈ భయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే కంపెనీ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఒక ఎక్స్‌ప్లనేషన్ అయితే మళ్ళీ రిలీజ్ చేశారు. అయితే అన్ని కంపెనీల్లాగా ఏదో కాల్ పెట్టి లేదంటే కాన్ఫరెన్స్ కాల్‌లో ఇది పెద్ద విషయం కాదు అని చెప్పినా మార్కెట్‌లో ఇంత భయపడకపోదును. ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఎలా ఉంది అంటే డ్యామేజ్ కంట్రోల్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. మరి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ రావడానికి ఏంటి కారణము అంటే వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ గమనించండి. రీసెంట్‌గా సేల్స్ ప్రకటించారండి. రిజల్ట్స్ చూస్తే 604 కోట్లు ప్రకటించారు. కానీ ప్రీవియస్ క్వార్టర్స్ గమనించండి, ఇవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనకి కాస్త డీగ్రోత్ కనబడింది. అట్ ద సేమ్ టైం ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే కొంత పర్వాలేదు అనిపిస్తుంది. సరే, సేల్స్ విషయం పక్కన పెడితే కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ గమనించండి, 75 కోట్లు ప్రకటించారు. ప్రీవియస్ క్వార్టర్ 302 కోట్లు, ఆ ముందు క్వార్టర్ 544 కోట్లు. చూసారా అండి, ఇక్కడ సేల్స్ ఆల్మోస్ట్ 50% డౌన్ అయిపోయండి 6 నెలల క్రితంకి ఇప్పటికి. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ డౌన్ అయిపోయి. అంటే కంపెనీలో అటు బిజినెస్ తగ్గిపోతుంది, ఇటు ప్రాఫిట్ తగ్గిపోతుంది, ఓవరాల్ గా అటు మార్జిన్స్ పడిపోతున్నాయి. ఒకేసారి అన్ని రకాలుగా బిజినెస్ ఇబ్బంది పడిపోతుందా అనే ఒక సిచ్యువేషన్ కనిపిస్తుందండి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్ కి చాలా చాలా మంచి ఆర్డర్ బుక్ అయితే కనిపిస్తుంది. అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో కూడా ఉంది. అండ్ ఒక్కసారిగా ఎగ్జిక్యూషన్ లో చాలా చాలా ఇబ్బందులు కనిపించేస్తున్నాయి కంపెనీలో. సో ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కంపెనీ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి. ఇన్ఫర్మేషన్ టు ద షేర్ హోల్డర్స్ అని చెప్పి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ నోటిఫికేషన్ లో FY25 కన్నా FY26 తలక రిజల్ట్స్ చాలా బాగున్నాయని, అండ్ FY27 తలక ఓవరాల్ పర్ఫార్మెన్స్ FY26 కన్నా ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు. అలా చెప్తూ ఈసారి ప్రాఫిట్లు పడిపోవడానికి, మార్జిన్స్ పడిపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇందులో 2 రీజన్స్ చెప్పారు. ఒకటి, కవచ్ కాంట్రాక్ట్స్ అనేవి ప్రాఫిటబిలిటీ చాలా రీజన్స్ వల్ల వేరీ అవుతుందని చెప్పారు. ఇది ఇంతకు ముందు కూడా మనం చూసామండి, కంపెనీ వాళ్ళు చెప్పారు, విన్నాం. కాకపోతే ఇప్పుడు సడన్ గా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈవెన్ ఇన్ ఫ్యూచర్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ వేరియింగ్ ప్రాఫిటబిలిటీ అని చెప్తున్నారు. అంటే ఫ్యూచర్ లో కూడా ఈ రిజల్ట్స్ ఇలాగే వేరీ అవ్వచ్చు అని మాట్లాడుతున్నారండి. అండ్ ఈ మార్జిన్స్ అనేవి ఏవైతే ఎఫెక్ట్ అయ్యాయో ఇవి మేనేజ్మెంట్ కూడా కంట్రోల్లో ఉండవని, ఫ్యూచర్ లో కూడా ఇలాగ మనం దీనికి రెడీ అయిపోవాలని చెప్పారు. ఇలాగ చెప్తే మార్కెట్లు సరదాగా ఉంటాయండి, చాలా సీరియస్ గా తీసుకుంటాయి. అయితే ఈ మార్జిన్స్ పడిపోవడానికి వీళ్ళు కొన్ని కారణాలు చెప్పారండి. కొన్ని చిన్న చిన్న కారణాలు ఉన్నాయట. ఏంటి అంటే మెయింటెనెన్స్ ఆబ్లిగేషన్స్ ఫర్ కవచ్ కాంట్రాక్ట్స్. ఓకే, ఇది కొంతవరకు పర్వాలేదు అనుకోవచ్చు. లేబర్ కోడ్స్, R&D ఎక్స్పెన్సెస్, ఇలాంటి అన్ని కారణాలు కలిపి మేజర్ గా వీళ్ళకి ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందట. అలా చెప్తూ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, FY27 కి బాగుంటుంది అని చెప్తున్నారండి. కాషియస్ ఎస్టిమేట్సే FY26 కన్నా సిగ్నిఫికెంట్ గా బాగుంటుంది అని చెప్తున్నారు. అలా చెప్తూనే దేర్ విల్ బి వేరియేషన్ ఇన్ ప్రాఫిటబిలిటీ అమాంగ్ ద 4 క్వార్టర్స్ అంటున్నారు. సో ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ అనేది మనం ఇంకా చూడడానికి అవకాశం ఉందనేలాగా మేనేజ్మెంట్ హింట్ ఇచ్చిందండి. అయితే ఓవరాల్ గా ఫ్యూచర్ అయితే బాగుంటుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, కంపెనీ క్వార్టర్ రిజల్ట్స్ చెప్పినప్పుడు లాస్ట్ టైమే మనకి మార్జిన్స్ లో డ్రాస్టిక్ చేంజ్ కనబడింది. ఇక్కడే మేనేజ్మెంట్ అనౌన్స్ చేయాలండి, ఇది ఎందుకు తగ్గిందో రీజన్ కరెక్ట్ గా చెప్పుండుంటే ఇంత నెగిటివిటీ గానీ ఇంత భయం గానీ మార్కెట్ చూసేది కాదు. వీళ్ళు ఏమిటి చేస్తున్నారు, కిందటిసారి పెద్దగా ఏం మాట్లాడలే, బాగుంటుంది అని చెప్పారు. ఒకవేళ మాట్లాడినా ఇంత క్లియర్ గా లాస్ట్ టైం చెప్పలేదు. 44% నుంచి 35% పడిపోయింది అంటే మార్కెట్లు ఊరుకుంటాయండి, ఊరుకోవు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 12% పడిపోయిందంటే అసలు క్షమించదు మార్కెట్. సో ఇంతలా పడిపోయింది కనుక ఇప్పుడు వీళ్ళు రిజల్ట్స్ అయిపోయిన తర్వాత సడన్ గా డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేశారా అని చెప్పి మార్కెట్లో మనకు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే నిజంగా ఇన్వెస్టర్ని దృష్టిలో ఉంచుకొని మేము మీకు చెప్తున్నాము అనేది లాస్ట్ క్వార్టర్లోనే చెప్పుండుంటే కంపెనీ మేనేజ్మెంట్ కి లేదు అంటే ప్రమోటర్ల మీద నమ్మకం పెరిగేది. ఇప్పుడు ఏమవుతుంది, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. సో ఇప్పుడు ఈ విషయం మీద మీరు చెప్పండి, మీరు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇలాంటి స్టాక్స్ ఏం చేస్తారు? మేనేజ్మెంట్ వాళ్ళు నిజంగా షేర్ హోల్డర్స్ గురించి ఆలోచిస్తున్నారా, లేదు అంటే ఇప్పుడు చేస్తున్న చర్యలు డ్యామేజ్ కంట్రోల్ చర్యలా? మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మన వీడియోస్ లోకి రాబోతున్నాయండి. మన వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాయి.